నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. విద్యా నాణ్యతను పెంచడానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. భీమడోలులో ప్రజా దర్బార్ తొలి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో ప్రజా దర్బార్ ఉంటుందని వెల్లడి. పోలలో ఇటీవల జరిగిన హత్య మిస్టరీని ఛేదించిన భీమడోలు పోలీసులు 4 నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ శ్రావణ కుమార్. తెలుగు సాహితీ సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సంఘ గౌరవాధ్యక్షులు ఎతకొడ తాతాజీ. పెంటపాడు మండలం దర్శపరిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను స్వీకరించి కొన్నింటిని తక్షణమే పరిష్కారం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్, తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్, మాగంటి అన్నపూర్ణాదేవి మున్సిపల్ హైస్కూల్, 18వ వార్డు తాళ బొందురుపాడులో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మెగా పీటీఎం ఆత్మీయ సమావేశం. పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగుని నినాదంతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, అధ్యాపకుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎతకొడ తాతాజీ, కమిషనర్ యేసుబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైనం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, పాలూరి వెంకటేశ్వరరావు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి, మాజీ వైస్ చైర్మన్ గోరెల శ్రీధర్, బొడ్డు సాయిబాబా, పెంటపాడు మండల అధ్యక్షులు పొల్లాబాబి, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గుండుమొగల సురేష్, చాపల రమేష్, వాడపల్లి వెంకట సుబ్బరాజు, అడ్డగర్ల సూరి, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏదో ప్రభుత్వం పిలిచింది మనం వచ్చామని కాకుండా అసలు మన పిల్లల పరిస్థితి ఏంటి, మన పిల్లలు ఎలా చదువుతున్నారు, మన పిల్లల ప్రవర్తన ఏంటి అనేది మనం డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు కానీ ఇక్కడ ఉన్న అధ్యాపకులను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి మిమ్మల్ని ఇక్కడ పెరగడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా మన కెరీర్ గైడెన్స్ అనేది ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వాట్ నెక్స్ట్, అందరూ ఇంజనీరింగ్ అని వెళ్తున్నారు. ఇవాళ ఇంజనీరింగ్ పరిస్థితి ఏం బాగోలేదు. ఎంతోమంది కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఇవాళ ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉన్నారు. డిగ్రీ అనేది మానేశారు, బీకామ్ అనేది మానేశారు. ఇవాళ మళ్ళీ బీకామ్కి డిమాండ్ వచ్చింది. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని వారి టీం అందరూ కూడా దీన్ని అధ్యయనం చేయండి. వీళ్ళు చెప్పవలసింది చదువుతో పాటుగా నెక్స్ట్ ఏం చేయాలి, ఇది మనకి జీవితంలో ఎటాలని ఇంటర్మీడియట్ అనేది చాలా ముఖ్యం. ఏ స్టెప్ వేయాలి, ఏం చదువుకోవాలని పిల్లలకి తెలియదు. మనం కూడా చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, అందరూ కలిసి డిస్కస్ చేసుకోవాలి. ఈ సమావేశాన్ని వాడుకోవాలి. మన పిల్లల్ని 420 మంది భవిష్యత్తు మన చేతిలో ఉంది. ప్రభుత్వాన్ని నమ్మి మనల్ని నమ్మి ఈరోజు ఇక్కడ జాయిన్ చేశారు. వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏ అనేది ఒక రాజ్యం వెళ్తూ ఉంది. చాలామంది ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ చాలామంది పాపం 30% 40% మంది జనాన్ని తీస్తారు. ఆ కుటుంబాలన్నీ ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి అసలు నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ జనరేషన్కి ఏం చదివితే ఈ పిల్లలకి మంచి జరుగుతుందనే ఆలోచన చేయాలి. మీరు కూడా ఆలోచన చేయండి. ఒకసారి తల్లిదండ్రులు ప్లస్ అధ్యాపకులు అందరూ కలిసి ఒక మీటింగ్ వేసుకోండి, పర్సనల్గా మాట్లాడండి. మాట్లాడి ఏ సబ్జెక్టు ఏం చదివితే బాగుంటుంది,
బీటెక్లో ఏం చదవాలి, బీటెక్ చదివితే ఏం చదవాలి, చదవద్దని నేను అన్నాను. బీటెక్ వెళ్ళొచ్చు, బీటెక్ వెళ్ళకపోతే ఏం చేయాలి, మరి డిగ్రీ కళాశాలలో జాయిన్ అయితే పిల్లల భవిష్యత్తు ఏంటి అంటే ఈ పిల్లలే రేపొద్దున ఈ కుటుంబానికి ఆధారం ఈ పరిస్థితి. ఆ చదువు అనేది లేకపోతే మనం ఎందుకు పనిచేయం, దేనికి పనిచేయం, వాడు వ్యాపారం చేయాలి, చదువు కావాలి. కాబట్టి దాన్ని ఏం చేయాలి, అసలు మనం ఏం చేస్తే మన పిల్లలకి బెటర్ లైఫ్ ఇస్తాం. ఇవాళ ఈ సమావేశాన్ని దాన్ని వాడుకోమని లోకేష్ గారు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపొద్దున జిల్లా పరిషత్తులో దీన్ని కలిపి కాలేజీగా ప్రమోట్ చేయాలా ఇదని కూడా మేము ఆలోచిస్తాం. కాబట్టి ఎందుకంటే వేరే చోటుకి వెళ్తే దూరం అయిపోతుంది, వెళ్ళైపోతున్నారు, ఆడపిల్లలు వెళ్ళాలంటే కష్టంగా ఉందని మరి మేడం చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ అయితే శశి కాలేజ్ దగ్గర 2 ఎకరాల పొలాన్ని ఇవ్వాలని చెప్పి నేను ప్రతిపాదన చేసినప్పుడు వీళ్ళంతా అక్కడే దూరం అయిపోద్దండి, ఆడపిల్లలంతా బస్తీకి ఇక్కడ సెంటర్లో ఉంది కాబట్టి సెక్యూరిటీగా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఆలోచించేద్దాం తప్పకుండా. ఇంకా ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మీరు అందరూ రండి. నా వంతు నేను ఏం చేయాలో ఇమీడియట్గా 10 నిమిషాలు మేము నాకు ఇంకేం ఇబ్బంది లేదు, మీరు ఎప్పుడైనా రావచ్చు. దీనికి అపాయింట్మెంట్లు లేకపోతే ఎవరిని ఆపేయడం ఏమి ఉండదు. మీరు వచ్చి మీ బాధ మీకు తెలియజేయండి, నా వంతు సహాయం నేను తప్పకుండా చేస్తాను. ప్రభుత్వాన్ని ఏం రావాలో కూడా నేను మీకు తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. స్కూల్ ఇవాళ మంచి స్ట్రెంత్తో 420 మంది విద్యార్థులు ఈరోజు ఈ స్కూల్లో ఉన్నారని చాలా ఆనందంగా ఉంది. ఇంకా జూనియర్ కాలేజీకి ఒక భవనం లేదని పూర్వం నుంచి ఎంతో మంది ఇబ్బంది పడి ఈ స్కూల్ని అయినా సరే ఎంతో మంది నాయకులు వచ్చినా సరే దీన్ని ఇప్పుడు దాకపోయినా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవగాహన సోదరుడు 2024కి దీని మీద దృష్టి పెట్టి మీకు చక్కటి మరి బాత్రూమ్లే కాదు స్కూల్ కూడా రూములు ఇచ్చి ఇంకా అవసరాలు చాలా చెప్పారు. అవన్నీ కూడా ఆయన నెరవేర్చే విధంగా ముందుకెళ్లే వ్యక్తి ఎవరు ఉన్నారు మనకంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ నిధులే కాదు, ఈరోజు ఈ గ్రౌండ్ కానీ హై స్కూల్ కానీ ఒకప్పుడు చూస్తే ఈ పట్నం నడిమొట్టులో ఉన్న జిల్లా హై స్కూల్ చాలా అర్థమైన పరిస్థితిలో ఉండేది. ఈరోజు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజీ కానీ జిల్లా హై స్కూల్ కానీ ఈ విద్యార్థులు ఉపయోగపడే విధంగా మరి చక్కటి రూములు కట్టడం కానీ మరి చక్కటి కాన్ఫరెన్స్ హాల్స్ కానీ గ్రౌండ్ బాగు చేయడం కానీ వాకింగ్ ట్రాక్ కానీ మరి ప్రజలు నిధులతో ఒక కమిటీ వేసి మరి ఎంతో పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేసి ఒక సుందరవనంగా మీ అందరికీ అందించడం జరిగింది. అలాగే మరి FFF ద్వారా మీకు బాత్రూమ్స్ కూడా చక్కడే కట్టించారు. నిన్న మేడం గారు మాడుతూ వారికి కొన్ని అవసరాలు చెప్పారు. అందులో ముఖ్యంగా టేబుల్స్, కుర్చీలు, ROB, ల్యాబ్, సైన్స్ ల్యాబ్ చెప్పారు. ఇంకా అవి చాలా చెప్పారు. నేను ఎందుకంటే ఈ 4 గురించి చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారి ద్వారా. ఇంకా లాస్ట్ ఇయర్ ఈ తాడేపల్లిగూడెం గర్ల్స్ హై స్కూల్కి కోడి వెంకటరావు హై స్కూల్ కూడా గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ద్వారా టేబుల్స్ ఒక RO ప్లాంట్ కూడా ఇప్పించడం జరిగింది. అలాగే మరి ఈ హై స్కూల్ కూడా మీరు ఒక లెటర్ ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇస్తే మేము కంపెనీకి పంపించి మరి గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ మీరు అడిగిన ఆ 4 రకాలు ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి కూడా చేస్తారు. వారి చేతుల మీద మేము ఇప్పిస్తాను, ఆ ప్రయత్నం నేను చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మరి ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకొని పాఠశాలకి వచ్చి వారి బిడ్డల యొక్క విద్య ప్రగతి ఏ విధంగా ఉంది, ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నారా లేదా, వారు పరీక్షల్లో రాసినటువంటి మార్క్స్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా తెలుసుకొని మరి టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడినట్లయితే మరి వారి యొక్క ప్రగతిని సమీక్షించి ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందగలరనేది ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు కలిసి నిర్ణయించుకోవడానికి మన ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మంచి చక్కటి అవకాశం. అలాగే మరి ఈ పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతూ ఉంది. అలాగే మన పాఠశాల PM శ్రీ పాఠశాలగా కూడా ఎంపిక కావడం జరిగింది. స్థానిక సత్యవతి నగర్ 11వ వార్డులో వేయించేసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవ మహోత్సవములు బుధవారం నుండి ఆదివారం వరకు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నేతినాగ వెంకట రమేష్ శర్మ బ్రహ్మోత్సవంలో
మూడవ రోజుగా ఆలయ అధ్యక్షులు కాళ్ళ గోపకృష్ణ దంపతులచే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. శుక్రవారం 108 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. వారితో పాటుగా ముప్పటి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, బొద్దాని శ్రీనివాస్, సిర్రాపు శాంతికుమార్, కట్టా నాగరాజు, లంకా రాజశేఖర్, జొన్నల అన్నవరం ఉన్నారు. జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. తోటారాజా, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. శనివారం అమ్మవారి రథోత్సవం జరుగుతుందని, డిసెంబర్ 7వ తేదీ ఆదివారం అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు కాళ్ళ గోపీకృష్ణ, కార్యదర్శి యాదర శివాజీ నాయుడు, కోశాధికారి బర్లా మురళీధర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కనకమహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం, మళ్ళీ ఆలయాన్ని మరింత వైభవోపేతంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతోటి పునర్నిర్మాణం చేయటం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమ్మవారికి ఉత్సవాలు జరపడం, ఆ కార్యక్రమంలో మన తాడేపల్లిగూడెం ఈ పట్టణంలోనూ ఈ ప్రాంతంలో ఉన్న సువాసిని మాతలందరూ, సోదరీమణులందరూ వారి సౌభాగ్యాల కోసం, వారి కుటుంబ క్షేమం కోసం, వారి పిల్లలు పిల్లలు భార్యాభర్తలు సౌభాగ్యం కోసం మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కుంకుమ పూజ నిర్వహించుకోవటం అన్నది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడున్న పెద్దలు, ఈ ఆలయ కమిటీ వారు, ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన దాంట్లో అందరూ కూడా భాగస్వాములు పిలవటం జరుగుతుంది. నేను కూడా ఎంతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఇక్కడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతూ ఉంది. ఏదో ఒక అదృష్టం, భగవంతుడు నాకు కల్పించిన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా భగవంతుడు అవకాశం కల్పించి ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. అలాగే ఈ కనకమహాలక్ష్మి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఇక్కడ స్థలానికి సంబంధించి సమస్య వచ్చినప్పుడు దానికి కావలసిన స్థలాన్ని మనం ఏర్పాటు చేసి ఎక్కడ మరి వాస్తు ప్రకారం బాగా అమ్మవారి ప్రభావం ప్రతి సంవత్సరం బాగా పెరిగేలాగా, భక్తులు ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా వృద్ధి చెందేలాగా ఆ వాస్తుని సరిచేసి స్థలాన్ని కలిపి ఆలయం నిర్మాణం చేయడానికి మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ గుడి నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు, స్థలాన్ని అన్నీ కూడా మనం ఏర్పాటు చేసాం. రహదారులు అన్నీ తీర్చిదిద్దాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి సోదరీమణులందరూ వందలాది మంది ఇంత మరి కన్నుల పండుగ ఇవాళ అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని ఎంతో మరి భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అటువంటి అవకాశం మనందరికీ లభించింది. ఆ కనకమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అంత సౌభాగ్యంతో కలకాలం ఉండేలాగా ఈ కుంకుమ పూజ యొక్క ప్రధాన ఉద్దేశం. శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమాల్లో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమ పూజలకి భారీ ఎత్తున మహిళలు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా కమిటీ వారికి సహకరించిన అందరికీ, పూజకి సంబంధించి భక్తులందరికీ, ఇచ్చేసిన భక్తులందరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం అని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. శుక్రవారం భీమడోలు పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు నియోజకవర్గంలో గ్రామస్థాయిలో ప్రప్రథమంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినతులు స్వీకరణ కార్యక్రమంలో గ్రామస్తులు పలువురు తమ గ్రామ సమస్యలను రాతపూర్వకంగా ఎమ్మెల్యేకు అందించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఇటీవల నియోజకవర్గ స్థాయిలో నారాయణపురం కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని 2వ దఫా చేపట్టామని, ఇక మీదట ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ఒక గ్రామంలో గ్రామస్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమం
భీమడోలు నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తనకు నేరుగా తెలపవచ్చునని ఎమ్మెల్యే ధర్మరాజు పిలుపునిచ్చారు. భీమడోలు గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి, ద్వారకా తిరుమల యాత్రికుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల, బైపాస్ నుండి వెళ్ళిపోతున్న బస్సులు గ్రామంలోకి వచ్చే విధంగా ఏర్పాటు, అలాగే పెన్షన్ సమస్యలపై తక్షణం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, గ్రామ సర్పంచ్ తనూజ, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు ప్రతి మదన్, కరణ్ పెద్దిరాజు, మూర్తి, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. దాని ద్వారా మనకి సమస్యలు సుమారుగా మనకి 36 సమస్యలు రావడం జరిగింది. చాలా మనకి పెన్షన్స్ అని, అలాగే ఆక్రమ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని, అలాగే ఇంటి స్థలాల గురించి, అలాగే డ్రైనేజ్ నిర్మాణం గురించి, సీసీ రోడ్ల గురించి, రైల్వే స్టాఫ్స్ కూడా అడిగారు. ఆల్రెడీ అది మన ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్లి ఆ రైల్వే స్టాఫ్స్ కూడా చేస్తాం. అలాగే ఆర్టీసీ మన జోనల్ చైర్మన్ గారికి కూడా తెలియజేసి దాన్ని కూడా వీళ్ళన్నింటినీ కూడా సంబంధిత శాఖల ద్వారా అన్నింటినీ కూడా పరిష్కారం చేసేటట్టు, అంటే మనకి దీనికి ముఖ్య ఉద్దేశం మనకి క్షేత్ర స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా నేరుగా తెలుసుకునేటట్టు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఇక్కడికి వచ్చి తెలుసుకునేటట్టు చెప్తూ మేము కూడా దాని ఆ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం రోజున ఆ కార్యక్రమాన్ని ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో ఒక్కో వారం అక్కడ పెట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా తీసుకునేట్టు, అలాగే మొన్నే మనం నియోజకవర్గ స్థాయిలో కూడా మనం జనవరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కూడా చాలా సమస్యలు వచ్చినాయి. ఆల్రెడీ మనకి ప్రతి సోమవారం కూడా మనకి ఇక్కడ కూడా మండల ఆఫీస్ లో కూడా మనకి అది బీజేఆర్ఎస్ జరుగుతుంది. వాటి ద్వారా కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా ఎక్కడ సమస్యలు లేకుండా సమస్య వస్తే ఆ సమస్యలన్నింటినీ కూడా ఎలా పరిష్కారం చేయాలనే దాని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం తీసుకునేటట్టు, అంటే మనం కూడా ఇప్పటివరకు కూడా చాలా కార్యక్రమాలు చేసాం మన గ్రామంలో కూడా. ఆ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం అభివృద్ధి అన్నింటినీ కూడా నెరవేరుస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన అర్జీలు అన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భీమడోలు మండలం పూల గ్రామంలో ఇటీవల జరిగిన హత్యకు సంబంధించి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం భీమడోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, భీమడోలు సిఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషాతో కలిసి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. భీమడోలు మండలం పూల గ్రామంలో ఈ నెల 2వ తేదీన మంగళవారం ఓ మహిళ వ్యవహారంలో పాతల నాగరాజును అదే గ్రామానికి చెందిన 4 నిందితులైన ఇస్సాకు, నాగతేజ, బాబీ, రాజేష్లు మృతుడు నాగరాజును కిరాతకంగా కత్తితో హత్య చేశారని నిందితులు 4 భీమడోలు పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎవరైతే ముద్దాయి ఉన్నారో వారిపై పీడీ యాక్ట్ వేసి రౌడీ షీటు వేస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే రౌడీలు, కేడీలు ఉన్నారో వారి నడవడిక మార్చుకోకుండా నేరాలుగా పాల్పడితే చర్యలు తప్పవని, పీడీ యాక్ట్తో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కేసు ఛేదనలో పాల్గొన్న సీఏ, ఎస్ఐ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 2/12/2025 తేదీ ఈ నెలలో పోళ్ల సంత మార్కెట్ దగ్గర పాతర్ల నాగరాజు అనే వ్యక్తిపై జరిగిన హత్య కేసులో ముద్దాయిలైనటువంటి కాండ్రు ఇస్సాకు, కాండ్రు రాజు, అదేవిధంగా అద్దంకి బాబీ మరియు రాజేష్ అనే 4 ముద్దాయిల్ని ఈరోజు భీమడోలు సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధమైన కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిలు ఎవరైతే ఈ హతుడిని కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి వివాహేతర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను గతంలో కూడా చాలాసార్లు గొడవ పట్టడం జరిగింది. వీళ్ళపైన కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హతుడిని ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశంతో అతన్ని ఒక పథకం ప్రకారం పెద్దింట్లో అనే ఆవిడ టీ కొట్టు దగ్గరకు రప్పించి టీ తాగుతున్న సమయంలో ఇతను ముందే సిద్ధం చేసుకున్నటువంటి కత్తులు మరియు రాళ్లతోటి దాడి చేసి పై 4
అతన్ని తలమోది పీక కోసి హత్య చేయడం జరిగింది. దీనిపైన వెంటనే పారిపోవడం జరిగింది. వెంటనే పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు నేరస్థలంకి వెళ్ళటం, నేరస్థలంలో అన్ని ఆధారాలు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడు, FSL టీము అందరిని పిలిపించుకుని వివిధ రకాల దర్యాప్తు చేయటం. ఈ దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు విల్సన్ గారు, భీమడోల్ సిఐ గారికి, వారి సిబ్బంది SI భాష మరియు ఇతర పోలీస్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇతని పైన PD యాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళపైన షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరైనా కానీ మీరు ఎలాంటి దారుణమైన నేరాల్లో కానీ ఏ చిన్న నేరాల్లో కన్నా మీ నడవడిక మార్చుకోకుండా ఉంటే మాత్రం మీ పైన PD యాక్ట్ చేయడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకాడమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలుగు సాహితీ సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక బొద్దాల కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం జరిగింది. సంఘం అధ్యక్షులు జంగా శ్రీనివాసరామరాయ్ అధ్యక్షత వహించారు. గోదావరి గలగలలు అంశంపై ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రముఖ కవి చక్రవధనాల రెడ్డప్ప ధవేజీ మాట్లాడారు. సంఘ గౌరవ సలహాదారు బొద్దాల వెంకటరామారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అతిథులుగా సంఘ గౌరవ అధ్యక్షులు ఈతగొడ తాతాజీ, పూర్వ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, మండా బ్రహ్మాజీ, కొడాలి రమేష్ బాబు, పైలు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి పసుపులేడి రామచంద్రరావు కార్యదర్శి నివేదికను అందించారు. సంఘ కోశాధికారి NV రమణారావు వందన సమర్పణ చేశారు. తెలుగు సాహితీ సమైక్య ఇది 1972లో స్థాపించి ఇప్పుడు 55వ సంవత్సరం. ఇది జిల్లాలోనే ఒక ప్రాముఖ్యత ఉన్న తెలుగు సాహితీ సమైక్య. దీనికి ఏంటంటే నా కోరిక ఏంటంటే ఒకటే, దీన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకొచ్చి ప్రతి నెల ఒక కార్యక్రమం చేయడానికి దీనికి మూలనిధి ఏర్పాటు చేసి దానిలో వడ్డీతో ఈ కార్యక్రమం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. 638వ కార్యక్రమం ఈరోజు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. దయించి ప్రతి ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు కానీ పట్టణ ప్రజలు కానీ దీన్ని ప్రోత్సహిస్తారు. ఈ మీటింగ్ రోజున కంపల్సరీ వచ్చి తెలుగు ఉపాధ్యాయులు ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ 100 మంది ఉంటారు. అందుకు దయించి అందరం కూడా కొద్దిగా మన తెలుగు భాషని మనం దాన్ని గుర్తులో తెచ్చుకునే విధంగా, తెలుగు భాష ప్రజలు మర్చిపోకుండా ఉండే విధంగా చేయాలంటే మీరందరూ కృషి చేయాలి. దయచేసి అందరినీ కూడా మరొకసారిగా కోరుకునేది ఏంటంటే, తెలుగు సాహితీ సమైక్య అన్నది మన సొంత సంస్థ, మన మాతృభాషని కాపాడుకునే సంస్థ. కాబట్టి దీని యొక్క పురోగతికి అందరూ కష్టపడి కృషి చేయాలని కోరుకుంటూ, త్వరలో మరి ఘనమైన కార్యక్రమం 10 నెలల కొత్త కమిటీతో బాధ్యతగా చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నేను ఎక్కడైనా ఒక వక్త కానీ లేకపోతే ఒక వ్యాఖ్యాతగా కానీ మాట్లాడుతున్నాను అంటే అది తెలుగు సాహితీ సమాఖ్య చలవ. ఎప్పటికీ నేను తెలుగు సాహితీ సమాఖ్యను మర్చిపోకూడదు. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా వ్యాఖ్యానం చేయవలసిన అవసరం తెలుగు సాహితీ సమాఖ్యలోనే ఏర్పడింది. నన్ను ఒక వక్త నుంచి వ్యాఖ్యాతగా మార్చింది తెలుగు సాహితీ సమాఖ్య. అలాగే ఆనాటి తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్షులు తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు గారు, నన్ను తెలుగు సాహితీ సమాఖ్యకి పరిచయం చేసిన సాయిశ్రీ గారు, ఆయన కూడా నేను ఇక్కడ తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇద్దరికి నేను ఎప్పటికీ కూడా జీవితంతో రుణపడి ఉంటాను. నేను నాకు ఆ జీవితంలో ఒక 4 రోజులు ఎప్పుడూ నాకు ఏ కార్యక్రమం వచ్చినా 4 రోజులు మాత్రమే కార్యక్రమం ఒప్పుకునేవాడిని కాదు. అది 1 అక్టోబర్ 2, 2 నవంబర్ 1, 3 నవంబర్ 14, 4 జనవరి 14. ఈ 4 రోజులు కూడా నా జీవితంలో సగ భాగం తాడేపల్లిగూడెంలోనే గడిచింది. మీకు తెలుసు, అక్టోబర్ 2 తెలుగు సాహితీ సమాఖ్య, నవంబర్ 1 ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ అవార్డులు, అలాగే నవంబర్ 14 చిరుగులావి, జనవరి 14 సంక్రాంతి సంబరాలు. ఆ సంక్రాంతి సంబరాలతోటి మేము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే ప్రతి విద్యా సంస్థలను కూడా సంక్రాంతి సంబరాలు జరగాలి అని. అంతకుముందు జరిగేది కాదండి, ఇక్కడే మొట్టమొదటిసారి జరిగింది. తెలుగు సాహిత్య సమాఖ్య తాడేపల్లిలో ఎందరో మహానుభావులు ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేశారు. అలాగే మా యొక్క కార్యవర్గం కూడా వాళ్ళ యొక్క అడుగుజాడల్లో ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు గోదావరి గలగల గోదావరి మరి ఎక్కడో వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల్లో పుట్టి నాసికాత్రయం అక్కడ పుట్టి మహారాష్ట్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం గుండా మరి మన నరసాపురం దగ్గర మరి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. మన గోదావరి నదికి మరి అన్ని రాష్ట్రాలు అన్నీ కూడా సమానమే. అలాగే గోదావరి నదికి మరి మతం ఉండదు, కులం ఉండదు, ప్రాంతం ఉండదు, అందరినీ కూడా చల్లగా కాపాడుతూ వస్తుంది గోదావరి నది. గోదావరి అక్కడ పుట్టి మన రాజమండ్రి నుంచి మరి తాడేపురంలోకి ఏలూరు కాలువగా వచ్చి మరి తాడేపురం పట్టణంలో మరి అక్కడ వాటర్ ట్యాంక్లో స్టోరేజ్ అయ్యి మన మున్సిపల్ ట్యాప్స్ ద్వారా మనందరికీ కూడా గోదావరి మనలో ఆ గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ విధంగా తాడేపూడి నియోజకవర్గం దర్శపూర్ గ్రామంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణే ప్రజా దర్బార్ కార్యక్రమం అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దర్శపూర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గంలో గ్రామస్థాయిలో ప్రప్రథమంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వినతుల స్వీకరణ కార్యక్రమంలో గ్రామస్తుల పలువురు వ్యక్తిగత సమస్యలను గ్రామ సమస్యలను రాతపూర్వకంగా ఎమ్మెల్యేకు అందించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో గ్రామస్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఎవరికి ఏ సమస్య ఉన్నా తనకు నేరుగా తెలపవచ్చని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెన్షన్ సమస్యలపై తక్షణం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, సర్పంచ్ కోలా శేషవేణి, ఉప సర్పంచ్ కోలా మార్కండేయులు, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లబాబి, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీకోసం మీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ని ప్రతి విలేజ్కి వెళ్ళడం, ప్రతి శుక్రవారమే కాకుండా ప్రతిరోజు గ్రీవెన్స్ అనేది మన ఇంటి దగ్గర ఆఫీస్లో ఉంటుంది ఎప్పుడు. అది కాకుండా ఆ విలేజ్ వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ ఏమేమి పనులు ఉన్నాయో అన్నీ కూడా మనం మొత్తం టోటల్గా వర్క్స్ ఎన్ని ఉన్నాయో అవి కూడా ఎస్టిమేట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి అన్ని విలేజ్ల్లో మన అన్ని పనులు చేద్దామని ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. మరి ఈ గ్రామంలో ఏమున్నాయన్నీ కూడా ఇవాళ మన అధికారులు సేకరించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రతి ఒక నెలకి ఈ ప్రభుత్వం 35,03,500 రూపాయలు పెన్షన్లు చెల్లిస్తూ ఉంది. అంతేకాకుండా తల్లికి వందన కింద 81,12,000 మనం ఇస్తూ ఉన్నాం, మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆటో డ్రైవర్ల సేవలో 3 లక్షల రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉన్నాం. ఈ గ్రామంలోనే దాదాపుగా 30,05,000 రూపాయలని 2 విడతలా కలిసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ని గత 15 నెలల్లో 2,54,177 రూపాయలని ఎవరైనా ఆరోగ్యం బాగపోతే వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా సీఎం గారితో చెప్పి కూడా మీకు ఇప్పించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆల్రెడీ మనం 16 లక్షల రూపాయలు, 18 లక్షలు ఒకటి, 46 లక్షల రూపాయలతో జోలుపాలెం ఈ తాడేపల్లిగూడెం నుంచి జోలుపాలెం మీదుగా దర్శపూర్ గ్రామానికి రోడ్డు కొత్తగా వేసే కార్యక్రమం. అంతేకాకుండా ఏదైతే రోడ్డు పడిందో అన్నీ కూడా మనం ఏదైతే గుంతలున్నాయో పూడిపించో దాని మీద ఒక లేర్ వేసే విధంగా కూడా అధికారిని ఆదేశించడం జరిగింది. అది కూడా మన 31వ తారీఖు ఈ నెల 31 కల్లా ఈ రోడ్లన్నీ వేయడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవుతుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఈ అభివృద్ధి జరగవలసింది చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా
ఆ రోజుతో అయిపోవడానికి ఏమి ఉండదు, ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. అన్నీ అయితే శాంక్షన్ వస్తే తల్లికి వందనం రాలేదని ఒకళ్ళు, తల్లికి వందనం వస్తే ఇంకో వృద్ధా పెన్షన్ రాలేదని, వృద్ధా పెన్షన్ వస్తే టోటల్ బెడ్ అని ఉన్న వాళ్ళకి 15,000 ప్రభుత్వం ఇచ్చింది. దానికి మాకు ఎలిజిబిలిటీ లేదని, అంటే సమస్యలు లేని గ్రామం ఉండదు, సమస్యలు లేని ప్రదేశం ఉండదు. కాబట్టి ఆ సమస్యల్ని మెల్లిమెల్లిగా ఒకటొకటిగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చూసారు, దాదాపుగా కోట్లాది రూపాయలని ఈ దరిసిపూర్ గ్రామానికి ఇచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 33,000 విలేజ్లు ఉన్నాయి ఇలాంటి. అక్కడికి ఎన్ని కోట్లు అవుతుందో కూడా మీరు ఆలోచించండి. ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారి సహకారంతో అంతా మంచి చేయాలని ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. మీ అందరూ ఆశీర్వదించండి. మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన చూశారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో కూడా మీరు బెరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అధికారులు కానీ అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలి, ఎవరి నుంచి డబ్బు ఆశించకూడదు అనేది మేము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మీకు అలాంటి కంప్లైంట్స్ ఏదైనా మిమ్మల్ని అధికారులు డబ్బు అడిగినా ఇంకోటి అడిగినా నాకు ఇమీడియట్గా ఫోన్ చేయండి. మేము నిలబడి మీ ముందు మాట్లాడుతూ మీరు కారణం. మీరు ఇచ్చిన అధికారాన్ని మీకోసం మాత్రం వాడతాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోండి. మేము చేయగలిసినంత వరకు మాత్రం రేపనే సమస్య లేదు, వెంటనే చేస్తాం. ఈ రోజున ప్రజల యొక్క సమస్యల దగ్గరికే మన ఎమ్మెల్యే గారు రావడం అనేది జరిగింది. గత ప్రభుత్వంలో ఉంటే ఏ సమస్యలు కూడా పట్టించుకోవడం అనేది జరగలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అంటే ప్రజల యొక్క సమస్యలు ఏంటో ఆ సమస్యలు తీర్చాలి అనే ఒక సంకల్పంతో ప్రజల దగ్గరికే సమస్యలు తీర్చేందుకే మన శాసనసభ్యుల వారు రావడం అనేది జరిగింది. మీరందరూ కూడా మీ సమస్యలన్నీ ఇక్కడ అర్జీలు ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని వీలైనంత తొందరలో ప్రతిదీ కూడా పరిష్కరిస్తామని కోరుకుంటున్నా. పెంచలయ్య హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తాడేపగూడెం తాలూకా రైల్వే గూడ్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు సత్తి కోదండరామరెడ్డి, చీర్ల పుల్లారెడ్డి, కర్రి సాయిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ నాయకుడు, ప్రజా కళాకారుడు పెంచలయ్యను గంజాయి ముఠా నాయకులు కామాక్షి, రౌడీ మూకలు పెంచలయ్య కుటుంబ సభ్యుల ఎదుట నిర్దాక్షిణ్యంగా మారణ ఆయుధాలతో, కొడవళ్లతో, గొడ్డలతో నరికి చంపారని, ఇది చాలా హేయమైన చర్య అని తెలిపారు. కార్యక్రమంలో కర్రి సుబ్బిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, ఆకుల నారాయణ, బొద్దాల నాని, ఎస్విఎస్ రెడ్డి, కడప ఆంజనేయులు, గాది వెంకట్రావు, అడ్డగర్ల కృష్ణ, మద్దాల పుత్రయ్య, సత్య దుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ సంబంధించి తయారు చేసి అమ్ముతున్నారు. చాలా కుటుంబాలు ఇవాళ సర్వనాశనం అయిపోయి చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీన్ని అరికట్టమని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాన్ని పెంచలయ్య గారు దాన్ని ఎన్నిసార్లు చెప్పినా అనిపించుకోకపోతే అది ప్రజానాట్య మండల కళాకారుడు కాబట్టి నాటికల ద్వారా, పాటల ద్వారా ఈ యొక్క విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం గురించి ప్రయత్నాలు చేశాడు. ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఈ ఒక్కడో ఇంత చేస్తున్నాడు, ఈయన ఏమైనా ఉండకూడదని చెప్పి కొడవళ్లతోటి, గొడ్డలతోటి వాటి కుటుంబ సభ్యులు ఎదురుకుండానే ఆయన నరికి చంపేసింది. మరి ప్రజల కోసం ఇలా ప్రాణత్యాగం చేసిన పెన్షన్ గురించి కనీసం ఎక్కడో కూడా మాట్లాడలే. హోంమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ దాని మీద ప్రకటన కూడా అవ్వలే. దాని మీద ఏంటంటే ఈవేళ మన సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే పెన్షన్ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి అక్కడ ఏదైతే డ్రగ్స్ ముఠా ఉందో ముఠాను అరెస్ట్ చేసి సొమ్మంగా దీన్ని మార్పు చేయాలని చెప్పి ఇవాళ యువత నాశనం అయిపోతుంది. అనేక కుటుంబాలు అన్ని రోడ్డు పడ్డాయి ఈ మొత్తం మనకు అలవాటు పడిపోయి. అటువంటి పరిస్థితుల్లో దీన్ని మొత్తం సొమ్ము మార్పు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఇవి ఎప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి డ్రగ్స్ ముఠాను వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే హామీ ఉందో హామీని అందిపెట్టుకోవాలని చెప్పి మేము అందరి తరఫున ప్రభుత్వానికి కోరుతున్నాను. నేను శ్రీ బలసలమ్మ అమ్మవారి దేవస్థానంలో డిసెంబర్ 5వ తేదీన చిరంజీవి ఊర్జిత్, చిరంజీవి ఊర్మికల పుట్టినరోజు సందర్భంగా తాతయ్య, నానమ్మ గంగిశెట్టి సత్యనారాయణమూర్తి, సుబ్బలక్ష్మి దంపతులు, గంగిశెట్టి సత్యానందగుప్త, నాగా వెంకట పద్మకుమారి నేతృత్వంలో అన్నదానం జరిగింది. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఆలయ కమిటీ సభ్యులు కళ్యాణం రామచంద్రరావు, కిరణ్, జయ, సందక బాలాజీ, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ప్రతి శుక్రవారం అన్నదానంలో భాగంగా ఈరోజు ఊర్మిక, ఊర్జిత్ వారి ఇరువురి పుట్టినరోజు సందర్భంగా గంగిశెట్టి సత్యనారాయణమూర్తి గారు, సుబ్బలక్ష్మి గారు, సత్యానంద్ గుప్తా, నాగ వెంకట పద్మకుమారి ఇంకా వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈ అన్నదానానికి సహకరించడం జరిగింది.
వారందరికీ కూడా చక్కటి ఆశీస్సులు అమ్మవారి ద్వారా అందుతాయి. ప్రతి శుక్రవారం మీరు అందించే ఈ అన్నదానానికి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ప్రతి శుక్రవారం జరిగే ఈ బడుసులం తల్లి ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో ఈరోజు ఊర్మిక పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో మరి అన్నదానం నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా వారి కుటుంబాల్లో జరిగే పెళ్లి రోజులు ఏదైనా శుభకార్యాలకి అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేసుకుని అమ్మవారి ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని, అలాగే మనకు రానున్న ఈ ఉగాది మహోత్సవాల్లో అందరూ జాతర మహోత్సవాలు తలపెట్టడం మార్చి 12 నుంచి 27 వరకు ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ వంతుగా వచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెండపాడు మండలం దర్శపర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం దర్శపర్రు గ్రామంలో సొసైటీ భవనం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. సొసైటీ అధ్యక్షునిగా జనసేనకు చెందిన పాలూరి భూపాల్, సభ్యులుగా టీడీపీకి చెందిన పాలూరి వెంకట్రావు, జోలపాలెంకి చెందిన జనసేన నాయకులు పాలూరి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సొసైటీలో ఎలాంటి అవతవకలు లేకుండా రైతులకు మేలు జరిగేలా చూడాలని త్రిసభ్య కమిటీకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ, వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచి కోలా శేషవేణి, ఉప సర్పంచి కోలా మార్కండేయులు, కూటమి నాయకులు పుల్లాబాబి, కిలపర్తి వెంకట్రావు, పాలూరి వెంకటేశ్వరరావు, కోడే కాళీ, వర్ధనపల్లి కాశీ, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, బొడ్డి సాయిబాబా, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ఊరికి నేను చాలా రుణపడి ఉన్నాను. అన్ని చోట్ల నేను ఓడిపోయిన దర్శపూర్లో గెలిచాను ఆ రోజు నేను. అంటే మీరు నాకు కన్నతల్లి లాంటి ఊరు. ఎందుకంటే ఇక్కడ సమస్య నా సమస్యగా తీసుకుంటాను. నాకు ఒకసారి మీరు చెప్పిందంటే మీకు సంబంధం లేదు, ఇంకా అది నా సమస్యగానే నేను పోరాటం చేస్తాను. ఇవాళ మొట్టమొదటిసారి నాకు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న రైతులంతా ఆడపిల్లలు కట్నాలు ఇచ్చారు, కష్టంతో అమ్ముకుంటాక లేదు, ఆన్లైన్లో లేదు, ఈ పంట అవ్వట్లేదు అని చెప్పి వాపోతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్ని
ముందుగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పాలి. చెప్తాం చాలామందికి, చాలామంది ఫైనల్గా మనం చేసిన మొన్న సంతకం పెట్టినటువంటి జయలక్ష్మి గారు CCL ఆవిడ కమిషనర్గా ఉన్నారు. ఆవిడని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కానీ మొన్న సాయంత్రం సంతకం అవ్వడం, నిన్న అనౌన్స్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనతో పాటుగా ఉన్న విలేజ్లు కూడా కొన్ని నరసాపురం ఏరియాలో, కొన్ని మొగల్తూరు గ్రామంలో కొన్ని కూడా చేయడం జరిగింది. కొన్ని సమస్య కోసం వెంటనే పరిష్కారం అవదు. ఇప్పుడు మా అమ్మాయి అన్నట్టుగా 12 మంది మేము నెగ్గాము, మా ఊరు అన్ని రోడ్లు వేయాలంటే 12 మంది మీరు నెగ్గారు, 175 మందికి 164 మంది మేము నెగ్గాం, 11 మంది వాళ్ళు నెగ్గారు. అలా అని మేము అన్ని రోడ్లు వేయాలంటే ఈ పాటి తాడేపూడిలో కదా అన్ని రోడ్లు వేయవలసిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వంలో దులుపుకెళ్ళి ఉన్న డబ్బు దోచుకెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం ఆ ప్రజాస్వామ్యం లేకుండా కూనీ చేసి ఉన్న డబ్బు అంతా దోచుకెళ్ళిపోయినటువంటి ఆ నాయకులు మనం చూసాం. ఆ ఫలితం ఇప్పుడు మనం అనిపిస్తూ ఉన్నాం. ఏదైతే ఒకసారి గెలిపించిన తర్వాత మనం పడి బాధ ఏంటి వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడా రోడ్ లేదు, కనీసం తట్ట మట్టి వేయరు, డబ్బంతా ఏమైపోయిందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నెగ్గించినప్పుడు మరి సీనియర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీగా ఉండే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు, అలాగే మరి ఇంకా బీజేపీ వారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అది మీ అందరికీ తెలుసు. ఇవాళ అభివృద్ధి చేయాలంటే సంక్షేమం అనే మత్తులో జనానికి అలవాటు చేసి దోపిడీ చేసిన రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ ఏది ఇవ్వకపోయినా అదిగో వీళ్ళు వచ్చారు మాట తప్పారు అంటారని చెప్పి దానికోసం ఒకటి కాదు అన్నయ్య కూడా అన్ని సంక్షేమాలు చేసుకుంటూ మెల్లిగా ఒక రోడ్డు మనం వేస్తూ వస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు అడుగుతులో తప్పలేదు, నేను కూడా అడిగాను. చాలామంది నన్ను అన్నారు ఇలా మాట్లాడకూడదండి మీరని. మనకు ఓట్లేసింది అడుగుతామని కదా పంపింది, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా కూర్చుని వచ్చి లేకుంటే వాళ్ళకి మనకు పెద్ద తేడా ఉండదు. కాబట్టి మా ఊర్లో బస్సు కూడా రావట్లేదు 10 సంవత్సరాల నుంచి. కాబట్టి దయించి మాకు రోడ్లు ఇమ్మని లెటర్లుగా అడుక్కున్న వాళ్ళందరినీ. ఇవాళ దాని ఫలితం ఇవాళ ఈ సంక్రాంతికి పండగ చేస్తాం మీ అందరితో. తాడేపూడిలో 14 కోట్లు శాంక్షన్ చేయించాను, మెయిన్ రోడ్ అంతా అవుతుంది. దాంతోపాటుగా గొలగూడు రోడ్డు కూడా 2 రోజుల్లో కొబ్బరి కొట్టిస్తారు. అదేవిధంగా దరిస్వర్ గ్రామానికి మళ్ళీ ఇంకొక రోడ్డు, ఈ 2 గ్రామాలకు అనుసంధానంగా 40 లక్షలతో మరి అది కూడా ఎన్ఆర్జీఎస్లో పెట్టి ఆ రోడ్డు కూడా రేపు ఎల్లుండి కొబ్బరి కొట్టించి మీరన్నా 31వ తారీఖు రాత్రికి మీతోనే శంకుస్థాపన చేయించి మీరందరూ ప్రారంభోత్సవం చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. వ్యక్తి ఇంతకుముందు సర్పంచ్ గారు మాట్లాడారు, మా రోడ్ల పరిస్థితి ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి. ఆ రోడ్ల పరిస్థితి గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఏ మంత్రి గారు వచ్చినా మాట్లాడుతూ ఉంటారు, ఆయన సమస్యల మీద ఎప్పుడు గడవిపుతూ ఉంటారు. కాకపోతే గత ప్రభుత్వం మనకి చీకట్లో అంధకారంలో ఎలాగా నింపేసి ఎలా పంపేసిందో మనకు తెలుసు. అందువల్ల కొంత సమయభావం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా రోడ్లు అనేవి సర్పంచ్ గారు అడిగినట్టుగా మరి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మరి ఇక్కడ చేస్తారు. ఇంకా పనులు చేయాలంటే కనుక అసలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంత అదృష్టవంతులంటే ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం. ఎందుకంటే మా జనసేన పార్టీలోనే మేము పవన్ కళ్యాణ్ గారి తర్వాత అభిమానించే వ్యక్తి ఎవరున్నారంటే అది అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఎందుకంటే ప్రజల మనిషి ఆయన. ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఫైట్ చేశారు సమస్యల మీద, అధికారంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎంత ఫైట్ చేస్తున్నారో నేను ఆ సభలకు వెళ్తాను కాబట్టి చూస్తాను. ఆయన అంత ఇదిగా నిజంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఎంతో ఎంతో అదృష్టవంతులు. ఇంకా ఆయన ఇక్కడ పోరాటమే చేస్తున్నాడు. నేను అంటాను ఆయన క్యాబినెట్ లో మంత్రిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకా ఆయన తీర్మానాలు అక్కడ చేయడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికే సరిపోతుంది, కానీ క్యాబినెట్ లో మంత్రి పదవిలో కనుక ఆయన ఉంటే ఇక్కడ ఏ సమస్యలైనా రోడ్ల గురించైనా వేరే ఏదైనా సరే ఆ క్యాబినెట్ లో తీర్మానాలు చేసే చోట ఖచ్చితంగా నిలదీసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీను గారే. కాబట్టి ఆయనకి నెక్స్ట్ పర్యావరణం వచ్చేటప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ లో మా జనసేన పార్టీ నుంచి ఆయనకి మంత్రి పదవిగా పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ లో ఆయన ఖచ్చితంగా కల్పించాలి. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సమస్యల మీద ఆయన క్యాబినెట్ లో తీర్మానాలు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన ఖచ్చితంగా గట్టిగా మాట్లాడగలరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి కూడా వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక ద్వారా వాళ్ళందరినీ అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. మనకి ఇక్కడ సొసైటీ ప్రమాణ స్వీకారం ఎంతో, మన భూములు ఆన్లైన్ నిన్న ఆన్లైన్ చేయించిన మన ఎమ్మెల్యేలు
ఆయన అంత కృషి కాదు, ఒక వల్ల కృషి కాదు, ఆయన సాయశక్తిలో ఆ భూములే కనపడేయండి. ఎందుకంటే ఆన్లైన్ అవ్వలేదు ఈ సంవత్సరం నుంచి ఆలోచనలో ఆయన మేము వెళ్ళేవాడికి మేము మనుషులు కనపడి ఉన్నదేం కాదు, దర్శపూరి భూమి జోలపల్లి భూమి అన్న ఆలోచనలో ఉండి రోజు కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో పనిచేయించి ఇవాళ మన భూమిని మనకు హక్కు కల్పించిన వ్యక్తి మన ఎమ్మెల్యే బొల్చెట్టి శ్రీనివాస్ గారికి మన గ్రామం జోలపల్లి గ్రామం దర్శపూరి గ్రామంలో రైతులు ఎప్పుడూ కూడా ఆయనకి అండదండలుగా ఉండి మర్చిపోకూడదని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. 3 మెన్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పాలూరి భూపాల్ గారికి, అలాగే కార్యవర్గ సభ్యులు వెంకన్న గారికి, పాలూరు సత్యనారాయణ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే, గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న మన జనసేన తరపున ఎన్నికైన సర్పంచులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రతిపక్షంలో ఉన్నాము అని బాధ తెలియకుండా సర్పంచుల్ని నడిపిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పాలకులు వదిలేసిన ఎంపీ గారి నిధుల ద్వారా సుమారు 18 కోట్ల రూపాయల నిధులు తెచ్చి మన సర్పంచులతో యాంటీ ప్రభుత్వంలో కూడా పనిచేయించిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకు ఇచ్చిన ఈ పదవికి మన్నె తెచ్చి ఏ విధమైన అవినీతి లేకుండా రైతులకు అన్నదండలుగా ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా ముందుగా ఉండి అవినీతి లేకుండా రైతులకు కావాల్సిన ఎరువులు యావత్తు ఏది వ్యవసాయానికి సంబంధించి ఏదైనా నేను ముందు ఉండి మా అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో నేను మీ వెంటనే విన్నంలో ఉండి నేను మీతో కలిసి పనిచేసి మీకు ఏ సమస్య వచ్చినా నేను మీతో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటాను. అలాగే రైతులకు మన దర్శపల్లి గ్రామంలో మురుగునీరు మన కాలువ దగ్గర నుంచి ఇలాగ అప్పలబ్ధి మన ఈ పక్కన ఉన్న మురుగునీరు వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మురుగునీరు వెళ్ళేలాగా సాగునీరు మురుగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్లు అన్ని శుభ్రంగా క్లీన్ చేయించి సాగునీరుకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి నేను ముందుండి మిమ్మల్ని మీ వెనకాల నేను నడుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. దర్శపల్లి సమస్య పెద్ద సమస్య ఏదంటే రైతుల సమస్య. ఈ రైతులకి న్యాయం జరగకపోతే ఏమైపోతామా అని భయపడితే ఎలా బొలిశెట్టి శ్రీ అనే వ్యక్తి లేకపోతే మన 1200 ఎకరం కూడా మనకు రాదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ 1200 ఎకరాన్ని గత నాయకులు తాడేపల్లిగూడెంలో కల్పేశారు. ఎంత దారుణం అంటే ఈ 1200 ఎకరాన్ని కలిపేసి గాల్లో పెట్టి వాడు దర్శపర్రాడు గురువు అంటే దిక్కు దమనం లేదు దర్శపరికి. ఇదే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యక్తి లేకపోతే ఈ 1200 ఎకరానికి గాల్లో కలిసిపోయి ఎవడెవడికి ఆస్తులు పోతున్నాం. ఉంగుడూరు మండలం నారాయణపురం, నిర్మర్రి మండలం పెదరెండ్రకొలను గ్రామాల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా పాఠశాల విద్యా ప్రమాణాలు, పిల్లల నైతిక స్థితి, హాజరు, చదువుల ప్రగతి, వనరుల కొరత, మౌలిక సదుపాయాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను శాసనసభ్యులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా చర్చించి తగిన సూచనలు చేశారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, అధ్యాపకుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. విద్యా నాణ్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వినూత్నమైన సంస్కరణలు చేపడుతోందని అన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వారి మార్గదర్శకత్వంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అత్యధిక ఆధునిక సదుపాయాలు, పారదర్శక విధానాలు అమలవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండల గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్ని స్కూల్స్ లో కూడా కాలేజెస్ లో కూడా ఒకేసారి ఈ మెగా మీటింగ్ పెట్టి మెగా మీటింగ్ ద్వారా తల్లిదండ్రుల నుంచి అలాగే మన లెక్చరర్స్ నుంచి కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని
మనం ఇక్కడ ప్రవేశపెట్టడం, దాని ద్వారా మీరందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా స్కూల్స్ ను కూడా ఒక రాజకీయంగా, కాలేజీలు కూడా ఒక రాజకీయ స్థితిలో తీసుకువెళ్ళి అంతమందికి కూడా 15,000 చొప్పున వాళ్ళకు కూడా ఇవ్వడం, అలాగే మెగా డిఎస్సి ద్వారా కూడా ఉపాధ్యాయులందరినీ కూడా మన స్కూల్స్ లో అన్ని కూడా వచ్చే విధంగా కూడా అది కూడా తోడ్పడుతుంది. అలాగే స్త్రీలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మనకి ఇలాంటి కార్యక్రమాలు కాలేజీలు కూడా దానికి అనుగుణంగా ఇక్కడ ఎవరైతే చదువుకున్నారో మన పీటీ గారు అయినా, మన ఈపూర్ సత్యనారాయణ గారు, మన జాయకరావు గారు, మనకి జడ్జి గారు, అలాగే మీ సర్పంచ్ గారు కూడా ఇక్కడ చదువుకున్నారు. అలాగే చేబ్రోలు వీళ్ళందరూ కూడా ఇంచుమించు మనకి దాన్ని ప్రోత్సహించడానికి ఏదైతే మన రంగరాజు గారు ఉన్నారో ఈ కాలేజీని కూడా డెవలప్మెంట్ చేయడానికి, అంటే పిల్లలు ఎవరిలో కూడా రాని పరిస్థితిలో వాళ్ళకు కూడా నేను ఫీజులు ఎంకరేజ్ చేసేటట్టు, ఫీజులు కట్టే ఏమైనా చేయాలంటే ఇంకా చేస్తానని చాలా మంది ఇక్కడ దాతలు కూడా 18 లక్షలు ఇక్కడ కలెక్ట్ చేసి కట్టడం అంటే చాలా అద్భుతమైంది. ఎందుకంటే మన ఈ గ్రామంలో, ఈ మండలంలో కూడా మన కాలేజీ బాగుండాలని చూస్తున్నారు. అలాగే మనకి ఉపాధ్యాయులు కూడా చాలా ఎక్కడా లేనట్టు, అంటే కార్పొరేట్ కాలేజీలో ఎలా ఉంటుందో అదే విధంగా మన ఈ గవర్నమెంట్ కాలేజీలో కూడా మీ అందరికీ కూడా. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో 91వ శ్రీ వెల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు తిరునాళ్ళు సాగాయి. ఈ నేపథ్యంలో 90 కేజీల లడ్డూ ప్రసాదం డ్రాలో గుడివాడ పట్టణ వాస్తవ్యులు మీసాల సాయి భాస్కర్ తండ్రి లోకనాథరావుకు శ్రీ నాగమ్మ తల్లి ఆశీస్సులతో డ్రాలో గెలుపొందారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ లడ్డూ డ్రాలో గెలుపొందిన కుటుంబ సభ్యుల్ని ఆరోగ్యాలతో చల్లగా కాపాడాలని శ్రీ నాగమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. లడ్డూ డ్రా మాజీ జడ్పీటీసీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ డ్రాలో 90 కేజీల లడ్డూ ప్రసాదాలను గెలుపొందిన వారికి ఆలయ కమిటీ చైర్మన్ పామర్తి సత్యబాబు చే సంస్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చెన్ను సత్యవేణి, సర్పంచ్ శనగని గోపి, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వెగ్గిన పెద్దబాబు, నాగమ్మ తల్లి ఆలయ సేవకులు వీర్రాజు, గోడవల్లి సీతయ్య, గోడవల్లి సత్యనారాయణ, చప్పాటి రాజు, గురివేలి నాగు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం అమ్మవారి ఆలయం మాదిరిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం నిర్మాణం చేసి అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలను భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు చూపారని రాష్ట్ర విప్ తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం సత్యవతి నగర్ వెలసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు అమ్మవారిపై ఉన్న భక్తిని చాటి గత 10 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించి గుడి నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కమిటీ సభ్యులు కాళ గోపికృష్ణ, యాదల శివాజీ, బొర్రా మురళీధర్ తదితర సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాతలు మరియు భక్తుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లాబాబి, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గుండుమంగళ సురేష్, చేపల రమేష్, సింగం సుబ్బారావు, సింగం పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి నిమిత్తం సింగం పట్టాభి జానకమ్మ ట్రస్ట్ తరపున మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు 20,116 రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ కమిటీ చైర్మన్ కాళ గోపికృష్ణకు అందించారు. మరి 33 సంవత్సరాలుగా ఆరాధ్య దైవంగా గ్రామ దేవతగా ఉన్నటువంటి కనకమహాలక్ష్మి గుడిని అభివృద్ధి చేయడంతో పాటు 33 సంవత్సరాలుగా మరి వార్షికోత్సవాలు చేసి మరి భక్తులకి అందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి బ్రహ్మాండమైన గుడిని ఈ సంవత్సరం కట్టిన మరి కమిటీ సభ్యులు తమ్ముడు కాళ గోపి గారు, వారి మిత్ర బృందం, అంతేకాకుండా సహకరించిన దాతలు అందరూ కూడా మెయిన్ తాడేపూడిలో ఈ గుళ్ళు మనం కడుతున్నామంటే ఎంతోమంది దాతలు మనకు సహకరించి హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీ అందరి సహకారాన్ని అందించినప్పుడు ఎవరో కాదనకుండా మన ఎరువేల్పుగా భావించి, మన ఇంటి ఆడబొడుసుగా భావించి మనం ఈ కనకమహాలక్ష్మి టెంపుల్ని మనం బలుసులం టెంపుల్ కట్టుకున్నా, గోగులం టెంపుల్ కట్టుకున్నా, ముత్యాలం టెంపుల్ కట్టుకున్నా, మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందని చెప్పాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు భగవంతుడు మరి దయతో మనందరం బాగున్నాం, మరి అమ్మవారి దయతో మనందరం బాగున్నాం. మరి అమ్మవారిని 10 సంవత్సరం ఇలాగా చేసేదానికి సహకరించిన, ఈ కార్యక్రమాలు చేసిన సహకరించిన భక్తులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం మరవలేంది. ఒక వ్యక్తి నిలబడి
మరి పని చేయాలనుకున్నప్పుడు ఒక కమిటీ నిలబడి పని చేయాలనుకున్నప్పుడు మీ అందరి సహకారం లేకపోతే ఏమీ చేయలేం. మీరందరూ అమ్మవారి గుడి కట్టాలనుకున్నారు, ఇక్కడ కట్టాం అంతే. మీ అందరి సహకారాన్ని ఎప్పుడూ అమ్మవారి కృపకి మీరు అందరూ పాత్రలు అవ్వాలి. మీతో పాటుగా మరి ఎవరైతే ఇక్కడ అన్ని పనులు మానేసుకుని కమిటీ సభ్యులు ఎప్పుడూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేసినటువంటి అందరి కుటుంబాలని, మరి ఎవరైతే సహకరించిన దాతల కుటుంబాలని, తాడేపూడి పట్టణంలో ఉన్న ప్రజలందరినీ అమ్మవారి దయతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూడాలని, మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి గుడిని అదే మాదిరిగా ఇక్కడ కట్టిన ఘనత ఇక్కడ కమిటీ సభ్యులది. ఇక్కడ మరి ఎవరైతే ఇంత కష్టపడి రాత్రనగా పగలనగా మరి ఏదైతే ఈ గుడి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గుడి మరింత బాగా అభివృద్ధి చేసేందుకు మనందరి సహకారం ఉంటుంది. నేను నా సహకారం కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి గుడికి సహకారం నేను కదా, ఆవిడ దయతోనే మనం ఇలా ఉన్నాం. తప్పకుండా మన వంతు ఏదైతే బాధ్యత ఉందో చేయడానికి నేను ఎప్పుడు మీతో పాటు సభ్యుడిగా ఉంటానని చెప్పి ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు ఇలాగా మనం బతుకున్నంతకాలం అమ్మవారి సేవ చేసుకునే అవకాశం అమ్మవారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పాఠశాల పురోభివృద్ధికి తల్లిదండ్రుల సమాజ సహకారం అత్యవసరమని వెటర్నరీ ఏడీ సురేష్ పేర్కొన్నారు. స్థానిక సంజీవ్ నగర్ మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం బ్రహ్మం అధ్యక్షత వహించారు. కూటమి నాయకులు జగన్నాథరాజు, వాణి, తిరుమలరావు, నీలం సురేష్, టీపీఓ జగదీష్, జాఫర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మెరుగైనటువంటి విద్యను అభ్యసించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో స్కూల్ యూనిఫామ్స్ అన్నీ ఎలా ఉన్నాయమ్మా, మీకు బుక్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మంచి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మీకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరు కూడా ఉపాధ్యాయులు చెప్పినట్టు నడుచుకుని బాగా చదువుకుని ఈ పలానా స్కూల్లో చదువుకున్నాం, పలానా మాస్టర్ దగ్గర చదువుకున్నాని వాళ్ళు గర్వంగా చెప్పుకునే విధంగా మీరు అందరూ కూడా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టును వేయించేస్తున్న మహంకాళి అమ్మవారి ప్రతిరూపం దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం, శుక్రవారం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం, అలాగే తమకు జరిగినటువంటి అనుభవాల్ని భక్తులు ఒక్కొక్క నిదర్శనంగా అమ్మవారు కోరుకున్న వెంటనే తీరిన కోరికల గురించి కూడా రోజు ఇక్కడ వచ్చి చెప్పడం, మన పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామాల్లో కూడా తమ కోరికలు తీర్చే తల్లిగా మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అమ్మవారి ఆలయ కమిటీ నిర్వహణలో కానీ, ఆలయాన్ని నిర్వహణలో కానీ, అలాగే అభివృద్ధిలో కానీ భక్తులందరూ కూడా పాత్రదారులై అమ్మవారి ఆలయం ఇంకా వెలుగులోకి వచ్చే విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఆశిస్తూ పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 7వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాజీ అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా స్థానిక శాసనసభ్యులు, కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చేకూరి జగత్ సోమశంకర్, మట్ట రాంబాబు, తూము రామచంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతిపాడు గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఆకలితో వెళ్లకుండా ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేయమని చెప్పి ఆయన ఆదేశించి ఈ దాతల సహకారం ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పినప్పుడు మీకు దాతలు దొరికితే సరే, ఎప్పుడన్నా ఏ వారం ఒక వారం దాతలు లేకపోతే కనుక ఎన్ని వారాలైనా పర్లేదు, దాతలు లేని వారం నేను పెడతానని చెప్పి ఆయన మాట ఇవ్వడం. అదే తదుపరికి వారం దాతలు లేని కారణంగా ఇవాళ ఆయన పేరునే ఈ కార్యక్రమాన్ని ఈ వారం దాత కింద మనం ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఇవాళ భోజనం ఏర్పాటు చేయడం. బైపాస్లో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం అందు
ఈరోజు 7వ వారముగా మన 7వ వారం కార్యక్రమంగా అన్నదాత శ్రీ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అనురాధ గారి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ప్రతి వారం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదానానికి ప్రతి భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని కోరుతున్నామండి. శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ రోజున అన్న సమారాధన చేయుచున్న వారు పేదల బాడి పెన్నిది, పిలిస్తే పలికే వ్యక్తి, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బాహుబలి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, అలాగే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీని గారు సహకారంతో ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. వారి కుటుంబాన్ని ఆ కనకదుర్గమ్మ తల్లి ఎల్లవేళలా సదా చల్లగా చూసి కాపాడాలని కోరుకుంటున్నాం. పెంటపాడు మండలం మౌంజీపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద జరిగిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి, స్థానిక సర్పంచ్ అలపాటి రామకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఇంటి ధనరాజు, కూటమి నాయకులు ఉమ్మారెడ్డి లక్ష్మీనరసమ్మ, నెక్కలపూడి రాజు, కుదుర్ల శివయ్య పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని స్కూళ్ళలో, ప్రభుత్వ అన్ని పాఠశాలలో, ఏదైతే అమరావతిలో జరుగుతుంది, మౌంజీపాడులో జరుగుతుంది, శ్రీకాకుళంలో జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది, ఏలూరులో జరుగుతుంది, ఇదంతా ఒకే రోజున అన్ని స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమం చేయమని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా ఈ విద్యాశాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు బాధ్యత తీసుకున్న తర్వాత విద్యా వ్యవస్థని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నారు. దానిలో భాగంగానే స్కూల్లో ఏం జరుగుతుంది, పిల్లల ప్రోగ్రెస్ ఏంటి, అసలు పేరెంట్ పాత్ర ఏంటి, లేకపోతే స్టూడెంట్ పిల్లల పాత్ర ఏంటి, ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, ఈ గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఉన్నప్పటి కూటమి నాయకుల యొక్క పాత్ర ఏంటి దాని మీద మనందరూ కూర్చుని చర్చించుకునే కావడం కోసం ఇది 2వ మనకి అందరూ కూడా సమావేశం అయ్యాం. స్థాన్ కడకెట్ల న్యూ ఫ్లైఓవర్ రోడ్లో సంఘమిత్ర బుక్ హౌస్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపురం ఎంపీపీ పొనుకుమాటి శేషులత, బౌద్ధోపాసకులు మెట్టి వెంకన్న, క్రైస్తవ మత పారిస్ అడిషనల్ పాస్టర్ రత్నాకర్, ఇస్లాం మత గురువులు మహబూబ్ బాషా, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కల నాగబుజ్జి, మాల జేఏసీ గౌరవ అధ్యక్షులు చికటిమిల్లి మంగరాజు, మాల జేఏసీ తాడేపురం అధ్యక్షులు యార్లపాటి రాజేంద్ర ప్రసాద్, మాల జేఏసీ ట్రెజరర్ కాకర్ల కిరణ్, సర్దార్ ఖాన్, హనీఫ్ బాషా, మానికొండ డల్లా, పట్ల విజయకుమారి, చింతగల సత్యనారాయణ, రాచమల్ల రాంబాబు, గుంపల సత్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంఘమిత్ర బుక్ స్టాల్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి భారత రాజ్యాంగం అని ఇచ్చి దాంట్లో ఎన్నో హక్కులు కల్పించారు. ఆ హక్కుల్ని విషయాలు తెలుసుకోలేని పరిస్థితిలో మనం అందరూ ఉన్నాం. దీనివల్ల ఈ పాలకులందరూ కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఆయనకి ఇచ్చిన ఏదో హక్కులు ఇచ్చారో అవన్నీ తీసేయటానికి కుట్ర చేస్తూ ఉన్నారు. మత స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఏ మతానైనా స్వీకరించవచ్చు. అయితే దాన్ని కూడా ఏదైనా క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, అలాగనే హిందూ మతంలో ఉన్నవారు దళితులుగా ఉన్నటువంటి కొంతమందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మనందరం మేల్కొనాలంటే ఈ రోజున శ్రీదేవి గారు ఏర్పాటు చేసిన సంఘమిత్ర బుక్ స్టాల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో మనకి ఏమైతే హక్కులు ఉన్నాయో, ఆర్టికల్స్ ఏమున్నాయో, మనకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏవైతే కావాలో ఈ యొక్క సంఘమిత్ర బుక్ స్టాల్ని సందర్శించి మీకు కావాల్సిన బుక్స్ తీసుకుని దాంట్లో చదివి జ్ఞానం పెంపొందించుకుని మనం రాజ్యాధికారం వైపు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను. ప్రజలందరిలో చైతన్యం తీసుకొని వచ్చి ఏదైతే అంబేద్కర్ వారు ఈ దేశానికి అందించిన సేవలు, మానవ హక్కులు ఏదైతే కల్పించారో ఈరోజు ఈ మానవ హక్కుల్ని కొంతమంది చేతులలో ఉండి ఎవరైతే ఈ దేశాన్ని పాలిస్తున్నారో వారి ఇష్ట ప్రకారం ఈ నడుపుతున్నారు. ఏదైతే అంబేద్కర్ గారు మనకు ప్రసాదించిన ఈ రాజ్యాంగాన్ని విస్మరించి వేరే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనుక ఈరోజు ప్రజలందరికీ కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బుక్ హౌస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బుక్ హౌస్లో అందరూ కూడా ఈ బుక్లు చదివి అసలు మన హక్కులు ఏమిటి, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఏమిటి అనే విషయాన్ని
అందరూ తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ప్రపంచంలో మరి మానవులు కలిగి ఉండాల్సినటువంటి మరి హక్కులను మరి ఏ రీతిగా మరి కలిగి జీవించాలో అనేటువంటి విషయాలను మరి పురుకొలుపుతూ మరి సమాజాన్ని మరి చైతన్యపరచడానికి మరి ఇట్టి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి మరి సహోదరులకు మరి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి యొక్క నినాదము మరి సమాజంలో ఉన్నటువంటి మరి అణగారినటువంటి పరిస్థితులను మరి అధిగమించి ప్రతి ఒక్క మనిషిని మరి మానవ మరి విధానంలో మరి చక్కపరిచేటువంటి విధానంలో మరి ఇటు కార్యక్రమాన్ని మరి దేవుని యొక్క మరి ఆయన యొక్క ప్రణాళిక చెప్పున మానవుని యొక్క సన్నిధానంలో మానవుని యొక్క విధి విధానాలు మరి తెలుసుకోవాల్సినటువంటి విషయము ప్రతి ఒక్క మానవునికి మరి సాధ్యపడేటువంటి రీతిగా మరి యొక్క సమాజంలో మరి చైతన్యపరిచేటువంటి విధానాన్ని మరి తెలియపరిచేటువంటి విధానంలో మరి ఈ రీతిగా మరి సహోదరులు కలిసి చేసేటువంటి విషయాన్ని మరొకసారి మరి సంతోషిస్తూ మరి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. పట్టణంలోని ఈలవరలక్ష్మి మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో ప్రపంచ ఆర్యవేశ మహాసభ తరపున అధ్యక్షురాలు పచ్చిపులుసు శారదారాణి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 30 మందికి మొక్కలు అందించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శిరీష, ట్రెజరర్ రోజా, డైరెక్టర్లు సుధారాణి, లక్ష్మీకుమారి, ఏ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు తొలి కార్యక్రమం పచ్చదనాల కార్యక్రమం అండి. పచ్చటి మొక్కల్ని ఎలిమెంటరీ స్కూల్లో, ఈవీఎం స్కూల్లో, మేము హై స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అంతకుముందు కూడా నేను ప్రోగ్రామ్ చేశాను. ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. గోరింటాకు పోటీ పెట్టి పిల్లలందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తాం. అలాగే స్కూల్కి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా తప్పకుండా మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ రోజు వీళ్ళకి కావాల్సిన మొక్కలు నీరుతో సహా ఇచ్చాం. ఈ ఆనందకరమైన సంతోషకరమైన ఈ టైంలో మీకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి స్కూల్స్లో మనం ఇవ్వాలి. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా సరిగ్గా రావట్లేదంట. అందుకే పిల్లలకి అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్కి మనం కోఆపరేషన్ ఇచ్చి మన స్కూల్ అభివృద్ధికి మన సంస్థల అభివృద్ధికి నడుపుతామని నా కోరిక. మిగతా మన ఫ్రెండ్స్ అందరూ కూడా దీనికి సహాయ సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో శ్రీ దక్షిణముఖ సువర్చల సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాస నయనతార మహోత్సవాలు జరుగుతున్నాయి. 6వ రోజుగా శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మోత్సవంలో ఉదయం 8 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, సుగంధ ద్రవ్య పవిత్ర నది జలాల అభిషేకం, సింధూర పూజ, ఆంజనేయ స్వామివారికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులతో హనుమద్వ్రతం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. జక్కన్శెట్టి వెంకటేశ్వరరావు గారి దంపతుల చేత, నాగమణి గారి దంపతుల చేత మరి 6వ రోజు కార్యక్రమాలు స్వామివారికి జరిగేటువంటి 6వ రోజు ఉత్సవ కార్యక్రమాలని కూడా ప్రారంభం చేశాం. వారి చేత విఘ్నేశ్వర పూజ, పుణ్యవచన, మహన్యాసం, మరి మండప పునఃపూజ, అదేవిధంగా స్వామివారికి పళ్ళరసాలతో, పంచామృతాలతో, ఏకాదశ ద్రవ్యాలతో రుద్రవారాభిషేకం, అనంతరం స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం, మరి సాయంత్రం శ్రీరామ మూలమంత్రం, అలాగే ఆంజనేయ స్వామి వారికి మూలమంత్రం, మరి అనేక విధాలైనటువంటి హోమాలు, కార్యక్రమాలు, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ దంపతుల చేత 6వ రోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భీమడోల మండల వ్యాప్తంగా మెగా పీటీఎం కార్యక్రమం శుక్రవారం పండగ వాతావరణంలో జరిగింది. మండల వ్యాప్తంగా ఉన్న 40 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థి ప్రగతిని, పాఠశాలలోని సౌకర్యాలను, అభివృద్ధిని ఉపాధ్యాయులు వివరించారు. పలువురు విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులను అతిథులు, పేరెంట్స్ వీక్షించారు. భీమడోలు హై స్కూల్లో హెచ్ఎం పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో భీమడోలు జడ్పీటీసీ తొమ్మగుంట భావనీ రంగ, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రగతిని, సౌకర్యాలను, సమస్యలను హెచ్ఎం పద్మజ వివరించారు. మెగా పీటీఎం కార్యక్రమం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు అహ్మద్, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు ప్రతి మదనం, కరణం పెద్దిరాజు, మూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మన పాఠశాల ఈ పాఠశాల 11.2 ఎకరాల విస్తీర్ణంలో, అలాగే ప్రహరీ గోడతోటి, అలాగే మంచి జన సముదాయంలో
ఇది నిర్మించమై ఉంది. అలాగే తరగతి గదులు ఉన్నాయి, అందరికీ అన్ని క్లాసులకు సరిపడా తరగతి గదులు ఉన్నాయి. అలాగే తరగతి గదుల్లో కూడా మీరు అందరూ చూస్తుంటారు, బహుశా మీరు క్లాసులకు వెళ్ళారు కాబట్టి అక్కడ టీవీలు కనిపిస్తుంటాయి మీకు. అవన్నీ ఇంటరాక్టివ్ ప్యానల్స్. ఆ ప్యానల్స్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ తోటి విద్యార్థులకు అందరికీ మంచి బోధనా పద్ధతులను ఉపయోగించి బోధన చేయడం జరుగుతుంది. మన పాఠశాలలో వచ్చేసరికల్లా 950 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు జరుగుతోంది. తాడేపూడి పట్టణంలో ఈ నెల 6వ 7వ తేదీల్లో జరగబోయే భారత విద్యార్థి ఫెడరేషన్ 47వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి పతివాడ నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. తాడేపూడి పట్టణంలో అపరాల జట్టు ఆఫీసు చుక్క అప్పలస్వామి భవనంలో జరుగుతాయన్నారు. ఈ మహాసభకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. స్థానిక తణుకు వైపు వెళ్లే రహదారిలో జోలపాలెం సమీపంలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో 192వ శుక్రవారం శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నుండి అన్న సమారాధన జరిగింది. ఆకుల యశ్వంతనాయుడు, బాల సుభద్రదేవి దంపతులు, ముత్యాల సోమరాజు, అనంతలక్ష్మి దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్నదానం నిర్వహించారు. కార్యదర్శి పొన్నగంటి సుందర మల్లికార్జునరావు, సంయుక్త కార్యదర్శి పొన్నగంటి కోటేశ్వరరావు, కోశాధికారి మోటమర్రి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉదయాన్నే శ్రీచక్రానికి పాలాభిషేకం చేసి కుంకుమార్చన చేసి తదుపరి భక్తులకి దర్శనం సౌభాగ్యం కల్పించడమైంది. ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది. 300 మంది దాకా పెడుతున్నాం. ఈరోజు అన్నదానానికి డొనేట్ చేసిన భక్తులకి అమ్మవారు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే శాశ్వత అన్నదానానికి కూడా 1,116 ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు కోరిన ఒక శుక్రవారం, నెలలో ఒక శుక్రవారం నాడు అవి అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి శాశ్వత అన్నదానం వాళ్ళ పేరు మీద జరపబడును. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నదానశాలలో పెడతాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి వార్త ఇంతతో సమాప్తం. నమస్కారం.